బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేశాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత కవిత. ప్రాంతీయ పార్టీలే బీసీలకు న్యాయం చేశాయన్నారు. ముందు మీ పార్టీలో ఎంతమంది బీసీలకు తగిన పదవులిచ్చారో లెక్క చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రెండు జాతీయ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని, శాసనసభ పక్ష నాయకుడిని 3 పదవులల్లా ఒకటి ఉంచుకొని ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉపసభా నాయకత్వం ఒకటి మైనారిటీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని. సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యరు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారినంటే మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి, అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలైన వర్గాలకు తెలుసు.